తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతుంది? కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో జరిగిన ఈ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ భేటీలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గైహాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటీవల నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉండడంతో ఈ నోటీసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్పీకర్ ఆదేశాల మేరకు కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వివరణ సమర్పించారు. కానీ ఎక్కువ మంది ఇంకా స్పందించలేదు. ఈ విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సదరు ఎమ్మెల్యేలతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ సీఎంతో సమావేశమయ్యారు. కడియం శ్రీహరి మాత్రం ఈ భేటీకి రాకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ ఫిర్యాదుపై విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులో స్పీకర్ పేర్కొన్నారు. వీరిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఇప్పటికే వివరణ ఇచ్చారు. మిగిలిన వారు స్పీకర్ నోటీసులపై స్పందించలేదు. స్పీకర్ కు వివరణ కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే వారితో అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై ఆసక్తి నెలకొంది.